ఈ వార్త మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ముందే తెలియజేస్తున్నాం. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సిద్దిపేట డీఎస్పీ జవహర్ లాల్ మృతి చెందారు. డీఎస్పీ డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. చెన్నకిష్టాపూర్ దగ్గర అదుపు తప్పి ఇన్నోవా కార్ రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డును ఢీకొట్టింది. సైన్ బోర్డును ఢీకొట్టడంతో డీఎస్పీ తలకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. డీఎస్పీ జవహర్కు ఆయన డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్వీఎం హాస్పిటల్కి వెంటనే తరలించారు. ఆర్వీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ డీఎస్పీ మృతి చెందారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో చూస్తున్నదే డీఎస్పీ జవహర్, రెండో బాక్స్లో కారు ప్రమాదానికి గురైన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆర్వీఎం హాస్పిటల్కి చెందిన సైన్ బోర్డ్ని ఆ కారు ఢీ కొట్టడం ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని కూడా గమనించాలి. డీఎస్పీ జవహర్ ఈ ప్రమాదంలో చనిపోవడం అత్యంత దురదృష్టకరం. కానీ ఆ కార్కి ఏమీ కాలేదు, ఆ కారు బాగానే ఉంది, గ్లాస్ మాత్రం పగిలిపోయింది. అయితే డీఎస్పీ చనిపోవడానికి కారణం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే డీఎస్పీ ఈ ప్రమాదంలో చనిపోయారు. సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండుంటే ఈ ప్రమాదంలో డీఎస్పీ మహా అయితే చిన్న చిన్న గాయాలతో ఆయన బతికి ఉండేవారు. కేవలం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే డీఎస్పీ ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. చూడొచ్చు మనం, కార్కి పెద్దగా డ్యామేజ్ కాలేదు, కానీ డీఎస్పీ మాత్రం ఆ కారులో ప్రయాణిస్తున్న డీఎస్పీ మాత్రం తీవ్రమైన రక్తస్రావం కావడంతో, తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్రమైన రక్తస్రావం అయి ఆయన ఆసుపత్రికి తీసుకువెళ్ళిన తర్వాత మృతి చెందారని చెప్తున్నారు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నదే ప్రమాదం జరిగిన ప్రదేశం సిద్దిపేట. డీఎస్పీ జవహర్ ఆ కారులో ఆయన ప్రయాణిస్తున్న సమయంలో కారు అదుపు తప్పి అక్కడున్న సైన్ బోర్డును ఢీ కొట్టింది. అక్కడ పెద్ద బండరాయి కూడా ఉంది. ఒక్కసారిగా వేగంగా వచ్చిన కార్ ఢీ కొట్టడంతో ఒక్క కుదుపుకు లోనయ్యారు. ఆ ఫోర్స్కి ముందుకు వెళ్ళి తల తాకటంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే ఆయన ఆ సైన్ బోర్డు కూడా ఆర్వీఎం హాస్పిటల్కి సంబంధించిన సైన్ బోర్డు అదే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారని చెప్తున్నారు. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మహేష్, సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండుంటే బహుశా డీఎస్పీ బతికుండేవారు. అందుకే అందరికీ కూడా వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం. ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఈ ప్రమాదంలో డీఎస్పీ బతికి ఉండేవారు. చాలా ప్రమాదాల్లో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కారణంగానే, సీట్ బెల్ట్ని పెట్టుకోకపోవడం వల్లే చాలా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండుంటే ఆ కుటుంబం ఇప్పుడు శోకసముద్రంలో ఉండేది కాదు, డీఎస్పీ బతికి ఉండేవారు. అందుకే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించండి. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మహేష్, ఎలా జరిగింది ఈ ప్రమాదం? నిన్నటి రోజు సాయంత్రం సమయంలో సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలోని కుక్నూరుపల్లి మండలం చిన్నకిష్టాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇతను కరీంనగర్ లో ఒక ప్రోగ్రామ్ కు వెళ్లి రిటర్న్ అయి హైదరాబాద్ వస్తున్న తరుణంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. టీఎస్ఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ జవహర్ లాల్ అనే అతను ఏసీపీగా పనిచేస్తున్నారు. అంటే అతన్ని డిఎస్పీ కూడా అభివర్ణిస్తారు. అతను వచ్చే సమయంలో సీట్ బెల్ట్ లేకపోవడంలే అతివేగంగా వచ్చి ఆర్వీఎం కు సంబంధించిన యొక్క బోర్డుకు ఢీకొట్టడంతో అక్కడనే ఒక తీవ్ర గాయాలతో స్థానికంగా ఉన్నటువంటి ఆర్వీఎం హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అందులో కూడా ఇంకా మిగతా వారు డ్రైవర్ తో పాటు ఇంకా ఇద్దరు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇతను సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఇటువంటి సంఘటన చోటు చేసుకున్నాం తెలుస్తుంది. అక్కడి నుంచి నేరుగా ఆర్వీఎం హాస్పిటల్ ట్రీట్మెంట్ కు తీసుకుని వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తరుణంలోనే ఈ యొక్క సంబంధించిన డిఎస్పీ చనిపోయినట్టు ఇటు డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి. అక్కడి నుంచి చనిపోయిన తర్వాత నేరుగా గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్కి మృతదేహాన్ని తీసుకుపోయి అక్కడి నుంచి ఎవరైతే ఉన్నారో ఈ డిఎస్పీ మృతదేహాన్ని ఈయన పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ మేడ్చల్లో తరలించిన పరిస్థితి. అనంతరం తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా రఘునాథపల్లికి తీసుకెళ్లే సమాచారం ఉన్నట్టు మనకు తెలిసింది. కానీ మహేష్, ఈ ప్రమాదం ఎలా జరిగింది అంటే, ప్రమాదం జరిగిన రూట్ లో ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, వాహనాలన్నీ అటువైపు వెళ్తున్నాయి, కానీ కార్ మాత్రం డైరెక్షన్ ఇటువైపు ఉంది. సో ఈ ప్రమాదం ఎలా జరిగింది? అటువైపు నుంచి వెళ్తూ ఉన్న కార్ డివైడర్ను ఢీకొట్టి అదుపు తప్పి ఇటు వచ్చి ఈ సైన్ బోర్డును ఢీకొట్టిందా?
ఖచ్చితంగా ఇప్పుడు వెళ్తున్న మార్గంలో హైదరాబాద్ వెళ్తున్న మార్గంలోనే ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ డివైడర్ కు అతివేగంగా వెళ్లి డివైడర్ గుద్దుకోవడము, ఈయన లెఫ్ట్ సైడ్ ఉండడము, ఈయన సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, ఇవన్నీ ప్రమాదానికి కారణాలుగా తెలుస్తుంది. అతి వేగంతో పాటు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణాలైనవి. ఏదైనా మనకి ఇటువంటి సంఘటన ఈ యొక్క డిఎస్పీ కుటుంబంలో ఒక శోక సముద్రంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకొని నడిపిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఒక శోక సముద్రంలో మిగిలే అవకాశం ఉన్న ఈ కుటుంబాలు ఇటువంటి సంఘటన యొక్క ఉన్నతాధికారి చనిపోవడం, ఈ యొక్క కమాండెంట్ జనరల్ కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడము, అండ్ ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా ఒక క్షోభకు గురైందని చెప్పుకోవచ్చు. ఇటువంటి సంఘటన కూడా అందరికీ కలిసివేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఉన్నత స్థాయి అధికారి యొక్క అంటే మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం కూడా అన్న విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి చనిపోవడం అందరినీ కూడా ఒక కలిసివేసినట్టుగా తెలుస్తుంది. రోహిత్. రైట్ మహేష్, డిఎస్పీ ప్రమాదానికి గురైన కార్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. డిఎస్పీ జవహర్ ఈ ప్రమాదంలోనే చనిపోయారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న కార్ అతివేగంగా ఉండటం, ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ఈ రెండు ప్రమాదానికి ఆయన మరణానికి కారణంగా తెలుస్తుంది. కానీ ప్రమాదానికి కారణం ఏంటో తెలియాలి. అంటే ఇటు సైడ్ మనం చూస్తున్నాం, రోడ్డుకి ఇటు సైడ్ వాహనాలన్నీ అటువైపు వెళ్తున్నాయి, కార్ డైరెక్షన్ మాత్రం ఇటు ఉంది. అంటే అటువైపు నుంచి కార్ హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో అతివేగం కారణంగా అదుపు తప్పి డివైడర్ను దాటి కార్ బహుశా ఇటువైపు వచ్చి ఉంటుంది. అందుకే అక్కడ రోడ్డు పైన చూడండి, కార్లను అటువైపు వెళ్తూ ఉంటే ప్రమాదానికి గురైన కార్ డైరెక్షన్ మాత్రం ఇటువైపు ఉంది, బోర్డు వైపు ఉంది, రాంగ్ సైడ్లో ఉంది. సో అతివేగంతో ఆ డివైడర్ని ఢీకొట్టి అటువైపు నుంచి ఇటువైపు కార్ వచ్చి ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో డిఎస్పీ తలకు తీవ్రమైన గాయాలు కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్కి, ఆర్వీఎం హాస్పిటల్కి తరలించారు. కానీ వైద్యులు చికిత్స అందించినప్పటికీ కూడా ఫలితం లేదు.